ఈసారి అంటే ఒక్కడికి నయా పైసలు లేకుండా చేసి రావాలి చెప్తున్నా. అదే అంటున్నా, చూడు మరి ఎట్లుంటుందో పరిస్థితి. అయినా గుర్తుపడతారు కదా నేను, అదే అంటున్నా. బట్ మీరు మాత్రం పెద్ద ఎత్తున ఇది చేయాలి. లీగల్ సపోర్ట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం, శ్రీనివాస్ మేమందరం కూడా. ఎందుకంటే మీకు చాలా సార్లు న్యాయ సహాయం అనేది చాలా సమస్యలాగా మారింది. కొన్ని సమస్యలు ఏంటంటే మేనేజ్మెంట్ వినదు, ఎంత చెప్పినా వాడు వినడు. ఇప్పుడు రవీందర్ రెడ్డి ఉండు, వాడు సీఎండి వినలేదనుకో, తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుపోయి కేసేస్తాం, అందులో వదలం. ఆయనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎట్లా రావాలనేది ఆలోచిస్తాం. అట్లనే లీగల్గా ఈయన కంప్లైంట్ ఇస్తే అక్కడ అన్యాయం జరుగుతుందని ఈయనను పక్కకు తీసిండ్రని చెప్తే జడ్జి మామూలుగా అన్నాడు, అట్లుంటుంది అది. కాబట్టి తప్పనిసరిగా ఆ దశగా కూడా ఒక్క రవీందర్ రెడ్డి అని కాదు, అలాంటి కేసులు చాలా వస్తాయి. దానికి నిజాయితీ పరులైన అడ్వకేట్లు వాళ్ళ సహాయం ప్రతి జిల్లాలో మనకు ఉండాలి. శ్రీనివాస్కు అదృష్టవశాత్తు అలాంటి నెట్వర్క్ 100 మంది ఉన్నారు. నేను అది చెప్తాను, చాలా పెద్ద నెట్వర్క్. వాళ్ళ వైఫే అడ్వకేట్ అంటే సిన్సియర్గా పనిచేస్తాడు కాబట్టి నేను చెప్తున్నా. నాకు శ్రీనివాస్ వచ్చినాక సగం టెన్షన్ పోయింది అసలు. అంటే అంత పని చేస్తాడు, అంత మాత్రాన్ని ఆయన మీద వదిలిపెట్టి పోతాను కాదు. ఈ సంతోష్ అంటే మాట్లాడు, స్పీచ్ చేయడు, ఏం చేయడు, గట్టిగా ఇనుప ముక్కలాగా ఉంటాడు. అట్లా ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు అంతే. నిండుకుండా గట్టి కూడా ఉంటాడే. కొంతమంది మాట్లాడరు అనుకుంటారు, ఆయన మాట్లాడినప్పుడు చూస్తారు ఎట్లుంటుందని. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీరేం వరి కానక్కర్లేదు. ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నాము, నిశ్శబ్దంగా ఉంటాం. కొన్నిసార్లు రవీందర్ రెడ్డిని నేను పట్టించుకున్నట్టే అనుకోవచ్చు కొంతమంది, కానీ మైండ్లో తిరుగుతుంటే దానికి సమాధానం ఏంది? ఒక ఉచ్చుముడి ముడి పడ్డది. అందరూ ఏమంటారు, సార్కు బలం ఉంది, గుంజకపోయినా అంటారు. గుంజితే ఇంకా గట్టిగా అవుతుంది దాన్ని. అంటే కొంతమందికి అనిపిస్తుంది, సార్కు తెలుసు కదా ఒక్క ఫోన్ కొట్టిస్తే అవుతుందని. ఒక ఫోన్కు ఏం జరుగుతుందో మళ్ళీ ఇంకా ఉంటాయి లింకులు. ఇక నేను ఒకటితో ఫోన్ కొట్టించినాక వాడు ఇంకొకటితో కొట్టించిండు అనుకో, అక్కడ ఎండ్ అయిపోతుంది స్టోరీ. మనకేముండదు మార్గం. మనమే చిక్కుముడి నిప్పే ప్రయత్నం చేయాలి. దానికి కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే యూనియన్ పెట్టి పురిటి నొప్పుల్లాగా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లగాడు ఎన్ని ఇబ్బందులు వస్తాయి, వాడికి వ్యాక్సిన్లు ఇస్తూనే ఉండాలి 2 ఏళ్ల దాకా. ఇప్పుడు వ్యాక్సిన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం యూనియన్కు, గట్టిగా పెరుగుతున్నాడు. అప్పుడప్పుడు వస్తున్నాయి జ్వరాలు, దగ్గులు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఇవి బరాబర్ వస్తాయి. కానీ కష్టం పడుతున్నాడు రవీందర్ రెడ్డి, కష్టపడుతుండ అనేది మాకు తెలుసు. ఆ కష్టాన్ని ఎట్లా తీయాలనేది డెఫినెట్గా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి 50,000 జీతం ఉంటుంది కాబట్టి జీతం ఉంటుంది కదా, జీతం తీసుకోమంటున్నా, డబ్బులు తీసుకోవద్దనట్లే. అట్లా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేయాలని రూల్ కూడా తర్వాత తీసుకొస్తాం. ఇవన్నీ ఉన్నాయి. మెల్లమెల్లగా దీన్ని ఒక్కొక్కటి అడుగు వేసుకుంటూ వస్తాము. మీరు ఇవన్నీ చూస్తారు కూడా డెఫినెట్గా. ఎవరన్నా కాంట్రాక్ట్ వర్కర్ ఎక్కడన్నా యాక్సిడెంట్లు ఏమన్నా అయినా అలాంటి వాటిల్లో కూడా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది దిగాలి. ఇవన్నీ రెగ్యులర్ వాళ్ళను మైండ్ ట్యూన్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు. మీకంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆడికి ఇదేందిరా తీసుకపోయి ఇందులో కూర్చుండు అనుకుంటాడు. మేము బాగా సంపాదిస్తుంటే అది బాయ్, ఇంకా సరే జబ్బు తీసుకోవద్దు అన్నాడు, ఓకే ఇవ్వమంటుండేది ఎదురు జీతం అనేది. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళని కూడా తయారు చేస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే నిజాయితీ పనులే ఇందులోకి తీసుకుంటున్నాం. నెంబర్ ఎక్కువ ఉండాలి, నెంబర్ మీద ఉండాలి బరాబర్. వచ్చినవాడు కాంట్రాక్ట్ వర్కర్ అని ఏమన్నా ఇక్కడ రాసుకొని వస్తాడా? మస్తు మంది వచ్చిండ్రు, 5,000 మంది వచ్చిండ్రు అనుకుంటారు, అంతే కదా. ఎందుకు చెప్తున్నా అంటే మీ పేరు వాళ్ళు వాడుకోవట్లే. వాళ్ళని తీసుకురావడం నాకు చాలా కష్టమవుతుంది. వాడికి ₹1,00,000 జీతగాడు, డబ్బులు వదులుకో, ఏది అక్రమంగా సంపాదించొద్దని చెప్తున్నాం, ఆపరేషన్ పోస్ట్ ఇయ్యమని చెప్తున్నాం, ఎదురు డబ్బులు ఇవ్వాలంటున్నాం, రోజు మీకోసం పోరాడాలంటున్నాం. మరి వాడికి మీరు సపోర్ట్ ఇవ్వాలా లేదు? బరాబర్ ఇవ్వాలా చెప్తున్నాం. ఎవడన్నా ఎందుకు పోతున్నారు ఆ మీటింగ్ కట్టేసి, అరే నువ్వు ఫస్ట్ డబ్బులు ఇవ్వి మాకు, నువ్వు ఇవన్నీ లంగా పనులు చేస్తున్నావు, వాళ్ళు మంచి పని చేస్తున్నావు, గట్టిగా చెప్పాలి మీరు. ఎందుకంటే నాయకత్వము, మీరు అద్భుతమైన నాయకత్వం ఉంది ఇందులో. తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కూడా మెల్లగా వస్తుంటారు కాబట్టి మీకు ముందే చెప్తున్నా. ఎందుకు వాళ్లకు మీ సపోర్ట్ అవసరం అంటే, వాళ్ళ నెంబర్ 1000 మందే ఉండొచ్చు మొదట్లో మొదలు పెట్టినప్పుడు. 500 ఉందనుకుందాం, కానీ ఒక్క శ్రీనివాస్ వస్తేనే ఇంత పని అయితే, ఒక్క సంతోష్ వస్తేనే ఇంత పని అయితే, ఒక 500 మంది మీకు సపోర్ట్ వచ్చిందనుకో, ఎట్లుంటుంది ఊహించుకోండి. అవునా కాదు?
మొత్తం మీరు కూడా మంచి డ్రెస్సులు వేసుకొని వస్తారు మీటింగ్కి, అందరు రెగ్యులర్ అనుకుంటారు. అవునా కాదు? బయట వాడికి ఏం తెలుసు, వచ్చినవాడికి డిప్యూటీ సీఎంను పిలుస్తాం మీటింగ్కి, ఆయనకు తెలుసా ఇక్కడ కాంట్రాక్ట్ అని అడుగుతాను, హలో అంతే కదా. మస్తు మంది వచ్చిందనుకొని ఆయన సపోర్ట్ చేస్తాడు, ఆయనతో మనకు మస్తు పనులు అవుతుంటాయి. అంటే నేను అనేది అన్ని శక్తులను కూడా ఏకీకృతం చేసి మీ సమస్యల పరిష్కారానికి వాడడానికి ఒక ప్రణాళిక తీసుకుపోతున్నాం. అందులో రెగ్యులర్ ఎంప్లాయీ సమస్యలు కూడా కొన్ని వస్తాయి, అవి కూడా తీర్చాల్సి వస్తుంది ఎట్ ద సేమ్ టైం. కానీ ప్రధానంగా మాత్రం మీ సమస్యల మీద వాళ్ళు పోరాడతారనే దిశగా పోయే వాళ్ళనే మనం తీసుకోవడం భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సపోర్టు మీకు ఎంత అవసరమో మీ సపోర్టు కూడా వాళ్ళకు అంతే అవసరం. రాను రాను ఇక వాళ్ళ నెంబర్ పెరుగుతుంటుంది, మీ నెంబర్ పెరుగుతుంది. ప్రధానమైన శక్తులాగా ఈ రెండే మిగులుతాయి. అది కూడా రాసుకోండి మీరు. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఇటు వెల్ఫేర్ ఉంటుంది, అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటుంది, ఇంకొక యూనియన్ కూడా వస్తుంది, 3వది కూడా వస్తుంది. ఇప్పుడే కదా, ఒక 1 ఏడాది టైం కూడా యూనియన్ కూడా ప్రధానమైన యూనియన్ వస్తుంది రెగ్యులర్ ఎంప్లాయీస్. ఎందుకు? ఎల్లుండి మీరు రెగ్యులరైజ్ అయితే ఎక్కడికి పోవాలో మళ్ళీ అవే సంఘాలకు పోతారా మీరు? మీకంటూ ఒకటి ఉండాలి కదా. మనం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనే లక్ష్యంతో తయారైనప్పుడు రెగ్యులర్ అయినాక ఎక్కడికి పోవాలి సార్? మాకు 10th క్లాస్ తర్వాత మా వాడిని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి? నారాయణ చైతన్య. నేనమ్మా ఈ ఆంధ్రోడి కాలేజీలో వస్తే ఏమి లేవా అని చూసినాం, తప్పనిసరిగా నారాయణలో జాయిన్ చేయించిన నేను. ఇప్పుడు మీరు కూడా ఎల్లుండి రెగ్యులర్ అయినారు అనుకో, ఎక్కడికి పోవాలా? మాకు యూనియన్ లేదు సార్ అందుకని అందులో పోయి దూరినాం అంటారు కదా మీరు. మనకు కూడా ఉంటుంది, మీరు రెగ్యులర్ అయ్యే లోపల అది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అంత సిస్టమాటిక్గా ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. మీ అందరం మీతో పాటు ఉన్నాం, మీరందరూ కూడా మాతో పాటు ఉండాలి. అందరం కలిసి సొసైటీ కోసం ఉండాలి. ఈరోజు ప్రజలతో పాటు ఉండాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేమేం చేయబోతున్నాం యూనియన్, ఇప్పుడు మీరందరూ వచ్చి సమస్యలన్నీ చెప్పారు. వీటిని అన్నిటిని కూడా కంపెనీల వారీగా జిల్లాల వారీగా సమస్యలన్నింటినీ కూడా రాసి సిఎండి సిపిడిసిఎల్ తోటి అపాయింట్మెంట్ తీసుకుంటాం, ఎన్పిడిసిఎల్ సిఎండి తోటి లేకపోతే డైరెక్టర్లతో అపాయింట్మెంట్లు తీసుకొని వాళ్ళతోని సమస్యలు క్లియర్గా ఏ లెవెల్లో మాట్లాడాల్సిన సమస్యలు ఆ లెవెల్లో మాట్లాడతాం. ఓకే, భవిష్యత్తులో మాత్రము అంటే ఇంతవరకు హైయెస్ట్ లెవెల్లో మీ చర్చలు జరగలేదు. ఇప్పటివరకు జరుగుతున్న చర్చలంతా కింద స్థాయిలో జరుగుతున్నాయి. కానీ పాలసీ లెవెల్లో చర్చలు మేనేజ్మెంట్తో జరగలేదు. కాబట్టి మీ యూనియన్ హైయెస్ట్ లెవెల్లో కూడా చర్చలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా మేనేజ్మెంట్తో ఈసారి సిఎండీలతో అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ సమస్యలు నీట్గా రాసి దాన్ని తప్పనిసరిగా మనం వాళ్ళతో డిస్కస్ చేస్తాము. చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని నేను అనుకుంటున్నాను. కానీ మీ వైపు నుంచి బాధ్యత ఏంటంటే రెగ్యులర్గా మీకున్న సమస్యలు ప్రధానంగా లోకల్ ఆఫీసర్స్ కోఆపరేట్ చేయనప్పుడు మీరు మీటింగులు పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశాంతం చూస్తుంటాం. ఎన్ని తిప్పలు పడుతుంటాడు, కింద మీద అవుతుంటాడు. అంటే లోకల్గా ఏంటంటే సపోర్ట్ అధికారుల నుంచి రానప్పుడు చాలా తిప్పలు అవుతుంటాయి, చాలా చాలా ఇబ్బంది అవుతుంటుంది. అసలు ఏంది ఇది, ఒంటరిగా వేసిండ్రు మమ్మల్ని, మీటింగులు పెట్టమంటుండు నాగరాజు, ఎంత కష్టంగా ఉంది ఇక్కడ అట్లా అనుకుంటుంటారు వీళ్ళది. అందుకనే నేను టాప్ ప్రియారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వస్తే మీకు ఈజీగా అక్కడ ఉన్న వాళ్ళతో కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని మీరు అడ్వైజర్ లాగా పెట్టుకుంటారు. ఒక ఆయన లోకల్ రెగ్యులర్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మీరు అడ్వైజర్ లాగా పెట్టుకుంటారు, మీ మెంబర్ ఎవరు రిప్రజెంటేటివ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉంటాడు. ఈజీ అయిపోతుంది కదా మీటింగ్. సో కొద్దిగా టైం పడుతుంది, మీరు కూడా మీటింగ్లు పెట్టడం కూడా ఈజీ అయ్యే అవకాశాలు వస్తాయి. కానీ సాధ్యమైనంత మెంబర్షిప్ మొబిలైజ్ చేయడము, మన కంపెనీ మన అసోసియేషన్ లక్ష్యాలను యూనియన్ లక్ష్యాలను అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఈ లక్ష్యం దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా అటువైపు పోవాలనేసి చెప్తున్నా. సో ఇంకా తర్వాత మనము చేయాల్సింది మేనేజ్మెంట్తో సమస్యలన్నీ చర్చించడం. ఎవరు కూడా నీరసపడాల్సిన అవసరం అయితే లేదని మాత్రం చెప్తున్నా. మీరు చెప్పిన ప్రతి సమస్యను, ఎందుకంటే మీటర్ రీడర్ సమస్య ఉంది, అది ఇమ్మీడియట్గా సాల్వ్ అయ్యేది కాదు. మొత్తం మేనేజ్మెంట్ హైయెస్ట్ లెవెల్లో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి డెసిషన్ మేకింగ్ వైపు తీసుకుపోవాలి. మన దురదృష్టం ఏంటంటే ఆ సీఎండి పరిచయం అయ్యి ఇక వాడు ఇంటర్ రానుకునే లోపల వాడిని మార్చి కొత్తోడు చేస్తాడు, వీడికి మళ్ళీ సబ్జెక్ట్ అంతా ఎక్కించే లోపల మళ్ళీ కొత్తోడు వస్తుంది. 2 సార్లు అట్లనే అయింది. సీఎండీలు కరెక్ట్గా మన లైన్లోకి వాడిని తీసుకొచ్చి దండేసి పూలేసి అంత మీల్స్ పెట్టినాక వాడు ట్రాన్స్ఫర్ అవుతాడు. వాడు చేస్తాడు అనుకునే లోపల కొత్తోడు వస్తుంది, ఈ కొత్తోడికి మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఇప్పుడు అది సమస్య మనకు. కాబట్టి ఇప్పుడు సిఎండీలతో కూడా మనం చర్చించి చాలా వరకు సమస్యలు పరిష్కరించడానికి ట్రై చేస్తాం. ఏదేమైనా సరే నిజంగా ఇంత అద్భుతమైన స్పిరిట్తో ఉన్న మీ యూనియన్ ఇంత తొందరగా ఇంత ఈ లెవెల్కి రీచ్ అయిందంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ యూనియన్ ఇంకా భవిష్యత్తులో ఎన్నో లక్ష్యాలను చేరుకుంటుంది అనేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. డైరీలో నేను చెప్పేది ఇంకొకటి, లాస్ట్ టైం కొన్ని నామినల్గా రంగారెడ్డి రాసిన ఆర్టికల్ పెట్టినాము. అలాంటివి మీరు కూడా ఏం చేయండి అంటే ఒక చిన్నది 1/2 పేజీ 1/4 పేజీ మీకు ఏది తెలిస్తే సంస్థ అభివృద్ధి కోసం కానీ రాయొచ్చు. ఏం చేస్తే బాగుంటుందని సంస్థ అభివృద్ధి కోసం, లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్ల సేఫ్టీ కోసం ఏమన్నా తప్పులు చేస్తున్నారా మనోళ్ళు, మీకు ఎంత చిన్నది తెలిసినా సరే మీరు చిన్న రాసేసి పంపించండి ఇమ్మీడియట్గా. మీకు రాయడం కష్టం అనుకోండి, ఫోన్ చేసి చెప్పండి. శ్రీనివాస్ కానీ నాకు కానీ నాగరాజుకి కానీ ఎవరికన్నా ఫోన్ చేసి చెప్తే, శ్రీధర్ అయితే పర్ఫెక్ట్గా రాస్తాడు. నేను అనేది మీరు ఫోన్ చేసి శ్రీధర్కి ఫోన్ చేయండి, మరి నాకు చేయండి, ఎవరికైనా చేస్తే అతను రాసేస్తాడు. మీ పేరు మీద అది మీ ఫోటో వేసి ప్రింట్ చేస్తాను. ఒక 20 మాత్రమే వేయాలనుకుంటున్నాం. ఇంకొకటి ఇప్పుడు సంజీవ ఉండాలి ఇంకా సంజీవ ఆయన ఉద్యమం కోసము ఎంత చేసిండు అనేది ప్రశాంత్ ఉన్నాడు, చెప్పులు లేకుండా చేస్తుండు. వీళ్ళకి కూడా ఈసారి వేయబోతున్నాం మనం. అంటే తెలంగాణ ఉద్యమం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళవి వృధాగా పోవద్దు. తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్న కృషి అక్కడ అందరు కూడా గమనించేటట్టు చేస్తాం ఈసారి. వాళ్ళ గురించి బ్రీఫ్గా అంటే ఇట్లా సంజీవ తల్లిదండ్రుల పేర్లు, తల్లి మరణించినప్పుడు అతను పడ్డ క్షోభ, ఆ టైంలో ఎట్లా తీయాలి నేను అనుకున్నప్పుడు సడన్గా తెలంగాణ డిక్లేర్. నిజంగా చూడాలి, చిన్న విషయమా, వెంట్రుకలు తీయాలంటే ఎట్లా సార్ అని బాధపడుతుంటే తెలంగాణ డిక్లరేషన్ వచ్చింది. ఇక తెలంగాణ తల్లే వచ్చినట్టు అంత అద్భుతమైన స్పిరిట్తోనే అతను ఉద్యమం చేసిండు. కాబట్టి ప్రశాంత్ ఇక ఎప్పుడు వస్తుందో తెలంగాణ తెలియదు అనుకునే టైంలో ధన్మన్ వచ్చేసింది. ఇక ఉంటా ఇక 2-3 నెలలు అనేసి ఆయన అంటే విద్యుత్ సభలో ఒక డ్రైవర్ ఉండు, పాపం ఎట్లా చేయాలో తెలంగాణ కోసం ఏం చేయాలో తెలియదు. మొత్తం నమస్తే తెలంగాణ పత్రిక సండే ఎడిషన్లలో ముఖ్యమైన తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అన్ని కట్ చేసి అన్ని బైండింగ్ చేసి ఇంత బుక్ చేసింది. ఆయనకు తెలంగాణ మీద ప్రేమ చెప్పుకోవడానికి అదొక పద్ధతి. అది చిన్నది కాదు, కొంతమంది చిన్నది అనుకుంటారేమో, కానీ అతనికి తెలిసిన పద్ధతి అది అంతే. మనం చేసిందంతా కూడా చిన్నది కొంతమందికి కావచ్చు, పైన చీఫ్ మినిస్టర్కి మనకి చిన్నది అనిపించవచ్చు, కానీ ఆయన స్థాయిలో అది పెద్దది. కాబట్టి అబ్బాయిది కూడా వేయాలనుకుంటున్నాం. ఎవరెవరు తెలంగాణ కోసం నిజాయితీగా పనిచేసిండ్రో అట్లాంటి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఈసారి కొన్ని వేస్తాం. కాబట్టి మీకు తెలిసిన ఆర్గనైజేషన్ గురించి కానీ ఉద్యమాన్ని గురించి కానీ ఎవరైనా బాగా పనిచేస్తే వాళ్ళ గురించి స్టోరీలు తప్పనిసరిగా మనం వేద్దాం. వింటున్నారు కదా, తప్పనిసరిగా ఈసారి పడాలి. ఎవరైనా ఆర్గనైజేషన్ అభివృద్ధికి మీకు ఐడియాస్ ఉంటాయి, అరే ఇట్లా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది కదా, ఎందుకు చేయట్లేదని. ఇందాక చెప్పిండ్రు ఎవరు, సబ్స్టేషన్ మెయింటెనెన్స్ లేదు, టైంకు లేదు, ఆ 2 లైన్లు రాసి పంపండి చాలు. మీకు రాయడం ఓపిక లేకుంటే ఫోన్ చేసి చెప్పండి. కంపల్సరీ ఒక 20 పడతాయి. ఈసారి మాత్రం తప్పనిసరిగా 20 పడతాయి. అది మీరు మర్చిపోవద్దు. ఆర్గనైజేషన్ అభివృద్ధికి మనము మన సంస్థ యూనియన్ లక్ష్యమే అది. కాబట్టి మీరు చేయండి. మీ ఫోటోతో పాటు మీరు చెప్పిన మాటలు కూడా ఒక 3-4 లైన్లు అయినా పర్లేదు, 1/2 పేజీ వరకు కూడా మనం అలౌ చేస్తాం. ఓకేనా? ఇంకేమన్నా? సో ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఒకసారి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ. మిత్రులారా, డైరీలో మన ఏది ప్రెసిడెంట్ సెక్రటరీ డివిజన్ బాడీకి సంబంధించి డిస్ట్రిక్ట్ బాడీ దయచేసి లాస్ట్ టైం పంపించినట్టు కాకుండా సిస్టంలో మన నెట్ ద్వారా పంపించిన నేనదే చెప్తున్నా. మీరు దిగిన తర్వాత ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగుతారు కదా, డైరెక్ట్ అది కాపీ చేసుకొచ్చేసి అదే మెయిల్ పంపించేసేయండి. దాని కింద పేరు, ఫోన్ నెంబర్, డిసిగ్నేషన్. దయచేసి అందరూ కూడా అట్లనే పంపారు. ఎందుకంటే లాస్ట్ టైం దానివల్ల 15 రోజులు టైం వేస్ట్ అయింది, 15 డేస్. దానివల్లనే 15 డేస్ టైం వేస్ట్ అవడం జరిగింది మనకు. దయచేసి ప్లీజ్ దయచేసి అదొక్కటి మాత్రం చేయండి. ఓచర్స్ కూడా ఇప్పుడు అందరికీ ఓచర్స్ ఇస్తాం. ఇక్కడ ఎవరెవరు వారికి ఎవరెవరు డివిజన్ వైజ్గా వచ్చేసి వాళ్ళకి ఎన్ని కావాలనో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా వాళ్ళు దూరం వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ భోజనం ఉన్నది, అది కూడా చేసి వెళ్ళాలి. ఒక్క నిమిషం. మిత్రులారా, ఇంతకుముందు రఘు సార్ చెప్పింది కదా డైరీ కోసం మీరు రాస్తే వేస్తానని.
మీకు అంటే డైరీ కోసం అంటే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ గురించి కానీ అట్లాంటివి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ ప్రచురించే కార్యక్రమం కూడా మనం తీసుకుందాం. ముఖ్యంగా ఉద్యమంలో మీ అనుభవము, రేపొద్దున తెలంగాణ ఎట్లుండాలనే దాని మీద ప్రతి ఒక్కరూ కనీసం ఒక పేజీ అంటే అట్లీస్ట్ ఈ పేజీ నిండేటట్టుగా రాసే ప్రయత్నం చేయమనేది. మనం ఏంటంటే మనం 4 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఉద్యమాన్ని ఒక రికార్డుగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశం మనకు. ఇప్పటి వరకు ఏ ఉద్యమ సంస్థ కూడా చేయని కార్యక్రమం అది. ఇంత త్యాగం చేసి ఇంత ఉద్యమం చేసిన తర్వాత దాన్ని రికార్డ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. రేపు తరాల కూడా ఎవరు ఉద్యమం చేశారు, ఎవరి కంట్రిబ్యూషన్ ఏంటిది, ఒక చరిత్ర రికార్డ్ అవసరము. అది చేయాలనుకుంటున్నాము. దయచేసి మీ దృష్టి విషయాల్ని మీకు వీలైనంత ఒక పేజీ అంటే ఒక పేజీ రాయమని అవ్వట్లేదు, సగం పేజీ రాయండి, 2 పేజీలు రాయండి, పర్వాలేదు. మీరు రికార్డ్ పంపించే ప్రయత్నం చేయండి. ఎవరు వాళ్ళకి రకంగా వాటిని మనం పరిశీలిస్తాం.